దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన అశేష ప్రజ వాహినిలో నీ సోదర సోదరీమణులారా, మీ ఓర్పుకు మీ సహనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశ అధిపతి అయినా లేక ఇండియాని పాలించిన ప్రధాని అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ప్రపంచంలో ఏ ఒక్కడికి తలదించిన వాడు పిడి సుందరరావు. ఇంతవరకు ఎందరో మంత్రులు వేదిక మీదకి వచ్చారు, సన్మానించడం మీరు చూశారు. కానీ నా ప్రసంగం అయినంత వరకు ఉండాలని శాసించిన వారినే వేదిక మీదకి రమ్మన్నాను. వాళ్ళు అలాగే కూర్చున్నారు, ప్రసంగం అంతా విన్నారు, విన్న తర్వాత గౌరవించారు. కానీ సభా గౌరవం లేకుండా రేణుకా చౌదరి వెళ్ళిపోయింది. అది తప్పు. ఆమెకు తలదించాను. ప్రపంచంలో సింహాన్ని నేను ఎవ్వరికీ తలదించాను. కానీ మీరు భరిస్తున్న ఈ భయంకర చలిని బట్టి, దేవునిపై మీకున్న ప్రేమను బట్టి, ఎవరి ముందు నిలబడిన పిడి సుందరరావు మీ ముందు నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. జకరియా చేసింది చాలా తప్పు. ఇంకెప్పుడు ఈ జకరియా పిలిస్తే ఇక్కడికి రాను. ప్రపంచంలో అధికారాలకి, డబ్బుకి ఆశపడే వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఇందాకే లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నా కోసం వచ్చారు మీరంతా. నేను ప్రకటించే సువార్త కోసం వచ్చారు మీరంతా. మీ తండ్రి కోసం వచ్చారు మీరంతా. అందుకే మీరున్నారు కనుక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కనుక కూర్చొని మీకోసం ఉండిపోయాను. ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఆ పుస్తకంలో క్రైస్తవ ప్రచారకులను మనం ఈ క్రింది ప్రశ్నలు అడగవలసి ఉంది. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో బైబిల్ పట్టుకొని మత యుద్ధాలు చేసి కోట్లాది మంది గొంతులు కోసి రక్తాన్ని ఏరులుగా పారించిన ఘనత క్రైస్తవ మతానిది కాదా అని మనల్ని ఆనాడు మతాధికారులు అనుకున్న వారు చేసిన తప్పుడు పనులను ఎత్తి రాస్తున్నారు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది కానీ భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు అని యథార్థం చెప్పిన కొపర్నికస్, గెలీలియో వంటి శాస్త్రజ్ఞులను బైబిలుకు వ్యతిరేకంగా చెప్పారని హింసించారు. బ్రూనో శాస్త్రవేత్త అనబడే ఇతను 6 సంవత్సరాలు జైల్లో పెట్టి అతి కిరాతకంగా హింసించి చివరకు సజీవ దహనం చేసిన ఘనత క్రైస్తవ మతానిది కాదా అని ప్రశ్నిస్తున్నారు. చివరికి శాస్త్రజ్ఞులు చెప్పినది నిజమేనని 1820 సంవత్సరంలో చర్చి ఒప్పుకుంది. క్రైస్తవ మతం సైన్స్కు వ్యతిరేకమని రుజువు చేసింది. మన భూమండలం 6,000 సంవత్సరాల క్రితం సృష్టింపబడినదని బైబిల్ చెబుతున్నదని, అది నిజం కాదని, భూమి వయస్సు కోట్లాది సంవత్సరాలని శాస్త్రవేత్తలు భూగర్భంలో దొరికిన అవశేషాలను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్ష చేసి నిర్ణయిస్తారు. దానికి క్రైస్తవ మతస్థులారా మీరేమంటారు అని మనల్ని ప్రశ్నిస్తున్నారండి. మత ప్రచారకుడు పవిత్రమైన జీవితం గడుపుతున్న వాడై ఉండాలి. అంతేగాని అక్రమంగా డబ్బు సంపాదిస్తూ, అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ మతాన్ని అమ్ముకునేవానికి దేవుని పవిత్రమైన పేరు ఉచ్చరించే అర్హత కూడా ఉండదు అని రాశారు.
యేసుక్రీస్తు తన 14వ ఏట నుండి 29వ ఏట వరకు అనగా 16 సంవత్సరాలు కాలంలో భారతదేశంలోని కాశ్మీరులో బౌద్ధ ఆశ్రమాల్లో జ్ఞానాన్ని పొందాడని రష్యాలోని ఒక పత్రిక ప్రచురించింది. దానికి మీ సమాధానం చెప్పండి క్రైస్తవులారా అని మనల్ని అడుగుతున్నారు. యేసుక్రీస్తు కన్యకకు జన్మించలేదని, ఆయనకు 4 సోదరులు ఉన్నారని, ఆయనకు వివాహం అయినదని, భార్య పేరు మేరీ మగ్దలేనా అని, ఆయన శిలువపై మరణించలేదని 1947లో జెరూసలేముకు దగ్గరలోని కుమ్రాన్ గుహలలో లభించిన పురాతన హెబ్రూ భాషలో తోలుపై వ్రాయబడ్డ వ్రాతపత్రాలు రుజువు చేశాయని మీకు తెలుసా? ఈ సత్యాలను ప్రపంచానికి తెలియనీయకుండా ప్రపంచ కాథలిక్ క్రైస్తవ కేంద్రం వాటికన్ సుమారు 50 సంవత్సరాలు విఫలయత్నం చేసింది మీకు తెలుసా? దీన్ని ఎవరు రాశారో తెలుసండి? ఈ పుస్తకాన్ని ప్రచురించిన వాళ్ళు ప్రచురణ ధర్మ జాగరణ సమితి, ఇంటి నెంబర్ 3-4-2028/4/1 లింగంపల్లి, కాచిగూడ, హైదరాబాద్ 27 అని ఈ పుస్తకాన్ని మరి క్రైస్తవులకు భిన్నంగా వ్యతిరేకంగా రాసి, గ్రామ పెద్దలారా, మీ ఊళ్ళో ఉన్న క్రైస్తవ పాస్టర్లను పిలిచి 10 మంది సమక్షంలో ఈ పుస్తకాన్ని వారి చేతుల్లో పెట్టి దానిలోని ప్రశ్నలకు సమాధానాలు ఇమ్మని కోరండి. అప్పుడు ఏమి జరుగుతుందో చూడండి. వాళ్ళ ప్రచారంలోని నిజానిజాలు బయటపడతాయి. సరే, ఎంత హేళనగా వాళ్ళు ఈ పుస్తకాన్ని మనకు వ్యతిరేకంగా ప్రచురించారు. దీనికి కారణం మనలోని ఉన్నవారి మరి వాళ్ళ క్యారెక్టర్ దౌర్భాగ్య స్థితిని బట్టే ఇలాంటి పుస్తకాలు వాళ్ళు ప్రచురించారు. ప్రియులారా, మీకు ఒక సంగతి తెలుసు, సైన్స్ని బైబిల్ ఒప్పుకోదు అని అన్నారు. నా కుమారుడు ప్రసన్న చెప్పాడు, ప్రసన్న బాబు, బైబిల్ను దొంగిలించిన మిలియనియం మహనీయుల్లో నేను మా టీవీలో మాట్లాడాను. అందులో కొపర్నికస్ని ఎత్తుకున్నాను, శాస్త్రవేత్తలు. అలాగే మరి గెలీలియోని ఎత్తుకున్నాను. వాళ్ళందరిని ఎత్తుకున్నాను. వాళ్ళు బైబిల్ దొంగిలించిన దొంగలు అని అన్నాను నేను. కానీ మీసం ఉన్న మగాడు ఒక్కడు నా ముందుకు రాలేదు. అది మీ అందరికీ తెలుసు. ఎవడు రాలేడు కూడా. మరి ఇన్ని ప్రసంగాలు సవాళ్ళు చేసి ప్రజల మధ్య ఇన్ని వీడియో క్యాసెట్లు వెళ్ళినా, సీడీలు వెళ్ళినా, మగతన ఉన్న బైబిల్ను కాదన్న మగాడిని తొడకొట్టి ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను. ఎవడైనా ప్రపంచంలో క్రైస్తవ్యానికి మీలాంటి వాడు కావాలి. దొంగలు పరిపాలిస్తున్నారు ఈరోజు. క్రైస్తవ్యాన్ని దొంగ బోధకులు పాడు చేస్తున్నారు. అవసరాల కోసం బైబిల్ నమ్ముకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. దేవుడు ముసుగులో ధనార్జన చేస్తున్నారు. దేవుని పేరు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారు వీళ్ళంతా. దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్త. ఎందరో దొంగలు మనలో మోసగించడానికి వస్తున్నారు అనేక రకాలుగా. కానీ ఎవరిని నమ్మకండి. మీరు నమ్మేది ఒక్కటే, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు గొప్పవాళ్ళండి, మీరంతా మీరు గొప్పవాళ్ళు. చూద్దాం, మన పాఠంలో కొద్దిగా చెబుతారు. చాలా టైం అయిపోయింది, 10:10 అయిపోయింది. విడిచిపెట్టవలసిన సమయం కొద్ది నిమిషాలు మాత్రమే. ఈరోజు కూడా వ్యర్థం కాకూడదన్న ఆలోచనతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. 1 పేతురు 3:9 చూడండి ప్రియులారా. ఈ అడ్రస్కి రాయండి. ధర్మ జాగరణ సమితి, 3-4-2028/4/1 లింగంపల్లి, కాచిగూడ, హైదరాబాద్ 27. మీలో ఎవరికైనా ఇది రాయండి. మీలో ఎవరికైనా మీసం ఉంటే, బైబిల్ తప్పన్న మగాడు మీలో ఎవడొస్తాడో జైశాలిని ఎదుర్కోమన్నాడు అని మీరు రాయండి. నేను చూసుకుంటాను వాడి సంగతి. చేతగాని వాడు చేసే చెత్త పుస్తకాలు ఇవన్నీ. చేతగాని వాడు ఎక్కడో మూలను కూర్చొని వ్రాసుకుంటాడు. మగాడు మీస ఉన్నవాడు ప్రజల మధ్యకు వచ్చి తొడకొట్టి సవాలు చేస్తాడు. అది పిచ్చి సన్నాసులకు వాళ్ళకేం తెలుసు బైబిల్ గొప్పతనం. శాస్త్రవేత్తలను తలకిందులు చేసి పడేశాను.
వీళ్ళు గొట్టంగాళ్ళు, నా దృష్టిలో వీళ్ళు గొట్టంగాళ్ళు. ప్రపంచ దేశాలే తలకిందులయ్యాయి. డావిన్సీ కోడ్లో యేసుక్రీస్తు మగ్దలేని మరియను ఉంచుకున్నాడు, బిడ్డలు పుట్టారు అన్నందుకు సవాలు చేశాను డాన్ బ్రౌన్ గారికి. డావిన్సీ కోడ్ని సినిమా తీసిన వాడు, అలాగే రిలీజ్ చేసిన సోనీ పిక్చర్స్ని సవాలు చేసి టీవీ 9లో త్వరకొట్టి సవాలు చేశాను. వాళ్ళకి నీసం లేదండి, వాళ్ళకి సినిమా తీసేయటం, పుస్తకాలు రాసేయటం కాదు. మగతనం ఉంటే జైశాలిని ముందుగా వచ్చి ఎదిరించాలి. ఆ దమ్ములు ఇండియాలోనూ లేవు, ప్రపంచంలో ఎప్పటికీ లేదు. ఓకే, మిమ్మల్ని వేడెక్కించడానికి మాటలు చెప్పాను. చలి తగ్గింది అనుకుంటున్నారు మీకు. దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రియులారా, మా 2 పేతురు 3:9 ఒక్కడును నశింపవలనని నిశ్చయింపక అంటున్నాడు. చూడండి, ఒక్కడును నశింపవలనని నిశ్చయింపక. ఈ ప్రపంచానికి సాతాను కమ్మిందండి. దయ్యపు నీడలు పడ్డాయి, దయ్యపు చారలు పడ్డాయి. అందుకే దొంగలు, దోపిడీగాళ్ళు, ఉగ్రవాదులు ఎందరో ప్రపంచంలో పెట్టరేగిపోతున్నారు. సమాజాన్ని పాడు చేస్తున్నారు. తినడానికి పట్టెడు అన్నం దొరకక, వేసుకోవడానికి గుడ్డ మొక్కలు లేక, నివసించడానికి గూడు లేక అమాయకులైన ప్రజలు, ఎందరో ప్రజలు దారిద్ర్య రేఖ దిగువను బ్రతుకుతుండటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రజలు ఎందుకు ఇలా మారిపోయారు? దోపిడి దొంగలు, బడా చోర్లు ఈ సమాజంలో చోటు చేసుకున్నారు. దేవుని ముసుగులో, దేవుని పేరట దోచుకునే వారు ఎక్కువైపోయారు. మతం ముసుగులో మారణహోమాలు చేస్తున్న వారు ఎక్కువైపోయారు. నా ప్రసంగాలు విని మీరు సంతోషించకండి. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేసే ఒక మహాశక్తి ఆకాశం నుంచి భూమి మీద 2000 సంవత్సరాల క్రితం దిగింది. ఆ సంగతి మీకు తెలుసా? బాగా వినాలి. ఈ మాటలు గొప్పవని, ఈ మాటలు వినాలని ప్రయాసపడి అనేక 10 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి విచ్చేసిన నా ప్రియమైన పిల్లలారా, మీరు దేవునిలో ఉన్నారు అంటే అది గర్వకారణం, నేను అతిశయించే కారణం. కానీ మిమ్మల్ని వేటాడడానికి ఒక దుష్టుడు ఆకాశము నుండి నక్షత్రం అలా రాలిపోయాడు. ఎందుకో తెలుసా? మనలను నాశనానికి నడిపించటానికి. శిష్యులు చాలామంది యేసు ప్రభు దగ్గర ఆ రోజు వచ్చారు. ప్రభువా, నీ నామమున దయ్యాలు లోబడుతున్నాయి, నీ నామాన్ని అద్భుతాలు చేస్తున్నాం మేమని పొంగిపోయి చెబుతున్నప్పుడు యేసు ఏమన్నాడో ఒక్కసారి లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చూడండి ప్రియులారా. ఆ 70 మంది శిష్యులు సంతోషించుచూ వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమును మాకు లోబడిపోతున్నాయి అయ్యా బాబు, దయ్యాలు మాకు లోబడిపోతున్నాయి ప్రభువా అని చెప్పారట. అప్పుడు ఆయన అంటున్నాడు, సాతాను మెరుపు వలె. వీళ్ళు ఒకటి చెప్తున్నారు, ఆయన ఒకటి చెప్తున్నాడు. చూడండి, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. పిచ్చివాళ్ళారా, ఈ ఆట దయ్యాలు వదిలిపోతున్నాయని సంబరపడుతున్నారా మీరు? కానీ వీటన్నిటికీ అధినేత, భయంకరమైన పిడుగు మెరుపు వాడు ఈ భూలోకంలోకి వస్తున్నాడు. చూడమంటున్నాడు. వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడు? ఎవరిని మింగుదునా అని. ఎట్టంటున్నాడండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సహించండి. భూమి సముద్రమా, మీకు శ్రమ సంభవించబోతుంది. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు. అపవాది క్రోధము గలవాడై మీ యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు. అపవాది క్రోధము గలవాడై మీ యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు మీ యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు? 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఖమ్మములో మైదానములో కూర్చున్న దేవుని కుమార్తెలారా, కుమారులారా,
మెలకువగా ఉండండి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగాలా అని వెదకుచూ తిరుగుచున్నాడు ప్రపంచమంతా. దేవుని కోసం పరుగులిడిన మీరు, దేవుని కోసం బ్రతకాలనుకున్న మిమ్మల్ని ఏదో కోణంలో డబ్బుతోనో, మాయతోనో, అధికారం కోసం, అంతస్తు కోసం, పెరుగుబడి కోసం, ఒకరి దయ కోసం మిమ్మల్ని మృంగయ్యడానికి వచ్చాడు వాడు. చూస్తారు ఒకసారి. లైట్స్ ఆఫ్. ఏదేను తోటలో మన తల్లిని, ఆది తల్లిని మోసగించిన ఈ దౌర్భాగ్యపు శక్తి ఘట సర్పమై ఈ సమాజాన్ని నాశనం చేయటానికి, మనిషిలో ఉన్న భక్తి తత్పరతను తీసివేయటానికి, డబ్బు కోసమో, పదవి కోసమో, అధికారం కోసమో లోకాన్ని వంచటానికి భూమి మీదికి దిగింది. మీరు జాగ్రత్త సుమండి, మీరు జాగ్రత్త. ఒక మంచి మాట బైబిల్లో రాయబడింది చూడండి. ఒక మంచి మాట లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. వాడు 19వ వచనంలో ఏమంటున్నాడు? మింగింది వాడినిది, వాడిని మింగేసింది. కనుక వాడు ఏం మాట్లాడుతున్నాడు? 12 లూకా సువార్త 20వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీ కొరకు సమకూర్చాను. సుఖించు, తినాలి, తాగు, సంతోషించమని చెప్పుదుననుకున్నాను. ఆ రాత్రి దేవుడు అంటున్నాడు వాడితో, వెర్రివాడా, 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 ఒరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నేను కాదురా, నేను కాదు. నీ ఓడి ప్రాణం నాకెందుకురా? నేను కాదు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సంపాదించిన ఈ సంపాదనంతా ఎవని వగును? ఎవరివి ఇవన్నీ? నువ్వు చస్తే, ఈ చస్తే ఎవరివి? ఎందుకు సంపాదించావు అక్రమ ఆస్తి? దేవుని యందు ధనవంతుడు కాకుండా వాక్యములో తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును, అలాగుననే ఉండును. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరు? భూమి మీద మన కొరకు సేవ చేసి మనము వారి మాట వినకపోతే చనిపోయిన మన వాళ్లే నిజమైన దేవుని పిల్లలుగా పరదేశులో ఉండి అడుగుతున్నారు. ఏమని? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ఎవరు అడుగుతున్నారు నీ ప్రాణాన్ని? 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఎవరు అడుగుతున్నారు నీ ప్రాణాన్ని? 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును మన తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము భూమి మీద వధింపబడిన దేవుని పిల్లలు, భూమి మీద మనకు వాక్యం ప్రకటించి మరణించిన దేవుని పిల్లలు ఏమంటున్నారంటే ఆత్మలు అని ఉంది చూడండి. ఆ ఆత్మలు ఏమంటున్నాయి? దేవా, నాథా, సత్య స్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావు. మా రక్తము నిమిత్తము ఆ భూమి మీద ఉన్నారే, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, అధికారాల కోసం నీ మాట వినకుండా లోకమే సర్వమని నమ్మే ఆ దౌర్భాగ్యులు ఉన్నారు భూమి మీద. మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయక ఎంతకాలం ఉంటావు? వాళ్ళ శిక్షించు తండ్రి, వాళ్ళ శిక్షించు తండ్రి. భూమి మీద ఉన్న వాళ్ళని నలిపే తండ్రి, భూమి మీద దౌర్భాగ్యులను నాశనం చేయ తండ్రి అని అడుగుతున్నారు. ఏమంటే బైబిల్ నమ్ముతారండి? బైబిల్ నమ్ముతారా? ఆ సుందరాగా బైబిల్లో అలాగే ఉంటుందిలేండి, మనం దేవునిచే దీవించబడ్డాం అనుకుంటున్నారు ఈ దౌర్భాగ్యులు. కాదండి. ఈ రాత్రి కడసారిగా సుందరరావు చెబుతున్నాడు, ఈ మాటలు విన్న తర్వాత మన బ్రతుకులను మార్చుకొనకపోతే మనకు గతి తప్పదు. వెర్రివాడా, ఈ సంపాదించావే ఈ సంపాదన ఇదంతా ఎవరిది? సంజయ్ గాంధీ విమానం కూలిపోయింది ఢిల్లీ వీధుల్లో. ఇందిరాగాంధీ పరిగెత్తుకుని వెళ్ళింది, ఎందుకంటే అతని దగ్గర కీస్ ఉన్నాయి. చిన్న కొడుకు పెత్తనం ఎక్కువ. ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు పెత్తనం ఎక్కువ. ఆ విమానం కూలిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వెతుకుతుందట ఇందిరా. ఏమా ఏది వెతుకుతున్నావు అంటే కీస్. 450 కోట్లు
భద్రపరచబడిన కీ ఏమైందని వెతుకుతుందామె. దొరికింది 2 కీ చనిపోయిన కొంతకాలానికే 21 తుపాకీ గుళ్ళతో టప 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 కాల్చి పడేశారు ఆమెని. ఇంట్లోనే, ఆమెన్న ఇంట్లోనే. ఎవరి దగ్గరికి వెళ్ళింది కీ? కోట్లు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, వెనకేసుకున్న వాళ్ళనుకునే ప్రతి వెర్రి వాళ్లకు ఈ రాత్రి చెబుతున్నాను, ప్రతి వెర్రి వాళ్లకు పోతారు జాగ్రత్త. ఆ కీ తీసుకున్న రాజీవ్, ఆయన భార్య ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి. శ్రీపెరంబదూరులో జరిగే ఎలక్షన్ ముందు ఇలాంటి ఎలక్షన్స్ ముందే తమిళనాడులోని శ్రీపెరంబదూరుకు వెళ్ళి మాట్లాడడానికి సిద్ధపడబోయే ముందు, వేదికెక్కే ముందు తాను బాంబు తీసుకొచ్చింది. అదే బాంబు పేళ్లతో అని మేము చూపిస్తున్నామే. బాంబు నమస్కరించి, పాదాలకు నమస్కరించి కడుపు బటన్ నొక్కింది, కడుపులో ఉన్న దాన్ని. రాజీవ్ కనబడలేదు. అప్పుడు సోనియా ఏమందో తెలుసా? నా భర్త ఐస్ క్రీములు అమ్మినా నేను, నా భర్త నాకు ఉండేవాడేమో అంద ఆనాడు. ఈనాడు అధికారం కోసం ప్రాకులాడుతుంది. ప్రపంచంలో ఎవరికైనా బుద్ధి చెప్పాలి, ఎవరు చెబుతారు? వెళితే వాళ్ళ పాదాల చుట్టూ తిరుగుకొని వాళ్ళని కారుల మీద ఇన్వైట్ చేసి వేదికలు ఎక్కించి ఎన్ని చేస్తుంటే వాళ్ళకి ఎలా భయం ఉంటుంది? ఈ జకరియా హనుమంతరావు ఎలియాస్ అమ్మ ఒక్క అర్ధగంట ఉండండి అని బ్రతిమలాడలేకపోయాడు. ఆమెను కోరుకున్నాడు, ఆమె అవసరతలో భవిష్యత్తులో కోరుకోబోతున్నాడని మనకు అర్థమైపోయింది. వద్దండి, ఇది క్రైస్తవుడికి తగ్గదు. క్రైస్తవుడు భూమిని తలక్రిందులు చేయువాడు. అవునండి, అవును. ఎందరో మంత్రులు, ఎందరో ప్రధానులు, ఎందరో గొప్పవాళ్ళు పిటి సుందరరావు దగ్గరికి వంగి నమస్కరించి పోవాలి అంతే. ఏమడగడు ఎవరిని. కూర్చో, నేర్చుకో అంటాడు. బైబిల్ నేర్చుకోవాలి. నిన్ను గౌరవించే వాళ్ళం మేము, మమ్మల్ని గౌరవించే వాళ్ళు మీరు. మీకు వాక్యాన్ని చెప్పడానికి ఎంతైనా మిమ్మల్ని గౌరవించాలి. వాళ్ళని ఎందుకు గౌరవించాలి? దేవుని వాక్యం వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు గౌరవించాలి చెప్పండి? అది మంచిది కాదు. అది నాకు అసహ్యం. నాకు ముందే హోటల్లో కబురు వచ్చింది, పలానా వస్తుందట, వద్దు అని పంపించాను. కానీ ఎందుకు నేను వీళ్ళ మాట వినాలని తీసుకొచ్చాడు. మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నీ ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినది కాదు, మార్చుకోవాలంటున్నాను జకరియాతో. కానీ మారటం లేదు. ఇదే చివరిది. ఇతని కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. సభాముఖంగా చెబుతున్నాను మీకు. తన జీవితాన్ని మార్చుకున్నాడా సరిగ్గా నిలబడతాడు, లేదా ఇక మీకు కనిపించడు. ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? దేవుని వాక్యాన్ని వినక, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి, మీరు కోపపడుతున్నందుకు, చలిలో పడుతున్న మీ బాధలు ఆమె అర్థం చేసుకోలేక ఎంత ఆవేశంతో మాట్లాడిందో అది నా గుండెను రగిల్చింది. నిజమండి, ఇలాంటి వాడని మనం గౌరవించకూడదు. ప్రజల పెద్దలు వాళ్ళకి ప్రార్థన చేయమన్నాడు, గౌరవించమని చెప్పలేదు. బాగుగా పాలన చేయు పెద్దలంటే సంఘ పెద్దలు, వీళ్ళు కాదు. అది ఎక్కడియాకు బైబిల్ తెలీదు. బాగుగా పాలన చేయు పెద్దలంటే సంఘ పెద్దలు, అధికారులకు లోబడండి అన్నాడు. అంతే. నీకు ఏదైనా పనుందిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో కలిసి దండం పెట్టండి. పని ఏమైనా కావలిస్తే మీరు చేస్తారు. ఏదైనా గని కావాల్సి ఇస్తుంది, నల్లరాళ్ళ గని ఒకటి గవర్నమెంట్ది. దేవుని సన్నిధిలో కాదు. ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారు, ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు. వాళ్ళని లేపెట్టాడండి కుర్చీల మీద వెళ్ళి, దేవుని పిల్లల్ని. ఆ మస్తుందని. ఎంత అవమానం అండి ఇది, దేవునికి ఎంత అవమానం అండి. వెరీ గుడ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో చెప్పాలనుకున్నాను, ఎన్నో రాసుకుని వచ్చాను, కానీ ఏమి చెప్పకుండా పోయాను ఆయన చేసిన ఈ తప్పుడు పని వల్ల. కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని దీవించి పంపిస్తాను.
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకాలి. ప్రవర్తన దిద్దుకుంటేనే బ్రతుకుతావు. ప్రవర్తన దిద్దుకోకపోతే మిస్సింగ్. కనబడుట లేదు అని పేపర్లో వేస్తుంటారండి. కనబడుట లేదు. కనబడుట లేదంటే తమ ఇంటిలో ఉన్న వ్యక్తి కనిపించకపోగానే కనబడుట లేదు అని మనం అంటున్నాం. ఏమండి, తండ్రి దగ్గర నుంచి ఆత్మను పంచుకున్న మనమంతా భూమి మీదికి వచ్చి ఆయనకు కనబడకుండా ఏదో భయంకరమైన నరకలోకానికి వెళ్ళిపోతే మనం మిస్ అయిపోయామండి. అదేనండి మిస్టరీ. దేవునికి కాకుండా పోయిన మనము, దేవుని కొరకు పుట్టిన మనం దేవునికి కాకుండా పోయామండి. అది దేవునికి ఇష్టం లేదు. తన పిల్లలను కావాలి అని ప్రతి తండ్రి ఎలా కోరుకుంటాడు? ఎంతమంది బిడ్డలైనా తన పిల్లలు కావాలి అని కోరుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునికి కావాలి, ఆయనకు కావాలి, ఆయన దగ్గరకు రావాలి. కీర్తన 90లో మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం నుంచి మీరు జాగ్రత్తగా వినండి. మొదటి వచనం నుంచి, ప్రభువా తరతరములకు తరాలకు 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 తరతరాలకు మాకు నివాస స్థలము నీవే. మనం అంతా ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రిలో నుండి వచ్చిన వాళ్ళం. బాగా వింటున్నారు కదా? మనము తండ్రిలో నుండి వచ్చిన వారం. తండ్రి ఉన్న పరలోకం నుండి వచ్చిన వారం కాదండి. మీరు జాగ్రత్తగా వినాలి. తండ్రి ఉన్న పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తామా? పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. అంటే మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కానీ మనం పరలోకం నుండి వచ్చిన వాళ్ళం కాదు, పరలోకమందున్న తండ్రిలో నుండి వచ్చిన వాళ్ళం. అందుకే అక్కడ ఏం రాశాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అసలు మనం ఎవరి గర్భంలో ఉండేవాళ్ళం? మనమంతా కన్న తండ్రి అయిన దేవాది దేవుని గర్భంలో మనం ఉండేవాళ్ళం అండి. మనం ఎంత గొప్పవాళ్ళం అండి. 16వ అధ్యాయం 25వ వచనం లోకాసు వార్త. 16వ అధ్యాయం 25వ వచనం లోకాసు వార్త. ఇలా దేవుని కోసం జ్ఞానము లేని ఒక అమాయకుడు ధనవంతుడై ప్రతి దినము సుఖానికి అలవాటు పడిన భూమి మీద ఈ చిన్న జీవితంలో అకస్మాత్తుగా చచ్చిపోయాడండి. ఆ సువార్తలో వాడు గొప్ప ధనవంతుడు అని రాయబడింది బైబిల్లో. 25వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అబ్రహాము ఆ అగ్నిమండు గుండంలో మాడుతున్న ఆ వ్యక్తిని చూసి, కుమార్తె, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు ఏమి తినాలి, ఏమి సంపాదించాలి, ఎలా ఎదగాలి, ఎలా అధికారాన్ని చేజించుకోవాలి, ఇవేమయ్యా కోరుకున్నావు? ఈ వద్దు నీకు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. నిన్ను సుఖం అనుభవించడానికి దేవుడు పంపలేదే. ఎన్నో కష్టాలు అనుభవించాలని భూమి మీదకి పంపాడు. దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలని పంపాడు. దేవుని కొరకు క్రైస్తవులు అనుభవిస్తున్నారా ఈరోజు? లేదండి. మరి మీ జీవితమా? కాదు. మీరు పరలోకానికి వెళ్ళాలి. మీరు మిస్సింగ్ కాకూడదు. మీరు మిస్ కాకూడదు. చావు వెనుక మిస్టరీ మీకు తెలియాలి. మిస్సింగ్ స్టోరీ తెలియాలి. కళ్ళు మూసామా జరిగే భయంకరమైన విపత్తు 21వ అధ్యాయం 13వ గ్రంథంలో రాయబడిందండి. కళ్ళు మూసామో మరు క్షణంలో జరిగే భయంకరమైన ప్రమాదాన్ని బైబిల్ ముందుగా చెబుతుంది. జాగ్రత్తగా చూడండి. క్రీస్తు పూర్వం 1400-1800 సంవత్సరాల కాలంలో మరణం తర్వాత ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవలసి ఉంటుందో చెబుతున్నాడండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద గడుపుదురు. ఒక క్షణంలోనే
పాతాళానికి వెళ్ళిపోతారు. ఇది హిస్టరీ. ఒక క్షణంలోనా? అవునండి, ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే 8 గంటలు 9 గంటలు పడుతుందండి. అలాంటిది నరక గుండానికి వెళ్ళాలంటే ఒక క్షణం అటండి. పర్వాలేదు, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం మనం అనుకుంటామండి. అతి కొద్ది కాలంలోనే మృత్యు మన వెంటాడితే ఈ దుష్టుని అధికారం కింద ఉండి మన జీవితాన్ని దేవుని కొరకు కాక లోకం కోసం మనం బ్రతికితే మరణించిన మరుక్షణంలో పాతాళ గుండంలో ఉంటాం మనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినమును భూమి మీద గడుపుతారట, కానీ ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. మరొక మంచి వాక్యం చూద్దాం. 27వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనం. 27వ అధ్యాయం 8వ వచనం. 27వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వెళ్ళివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నానన్నాడు దేవుడు. ఎవరు? పాతాళంలో కాదు, పాతాళంలో మండుగుండంలో ఉన్నవారు కాదు, భూమి మీద దేవుని కొరకు బ్రతికి పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు. ఏమని అడిగినట్టుగా మనం చూస్తామండి. నాదా సత్య స్వరూపి అయిన దేవుడా, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం ఈ భూమి వాసులకు ప్రతిదండన చేయకుంటావయ్యా. వాళ్ళని ఏసేయి, వాళ్ళని చంపేయి, వాళ్ళని ఏసేయి, వాళ్ళని చంపేయటమంటే వాడు మనకంటే ముందు చనిపోయిన దేవుని పిల్లలు. ఎందుకంటే భూమి మీద దురాగతాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు పట్టించుకునే రాజులు లేకపోయాడు. దేవుడికి భయపడేవాడు సమాజంలో కనబడకుండా పోయాడు. 3 నాళ్ల ముచ్చటైన ఈ జీవితంలో ఎలా సుఖపడాలనుకునేవారు మనకు కనబడుతున్నారు. దేవుని ఇస్తాడని ఎవరంతా నెరవేరుస్తారు. ఏడుస్తాడని కదండి లెక్క చెప్పారు. పక్కకెళ్ళి ఏడుస్తాడటండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చని మనం, ఆయన కష్టాన్ని తెలుసుకోలేని మనం మన అవిధేయతను బట్టి అది ఏడుస్తున్నాడండి. ఈరోజు కన్న తండ్రి కంట నీరు రప్పించిన మన బ్రతుకు మిస్ అవుతుంది. చెప్పండి, అది మిస్టరీ కాదా? నరకానికి వెళ్ళిపోతుంది మన జీవితం. అక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఎక్కడైనా ఉంటుందా అండి అని ఎవరైనా అమాయకంగా ప్రశ్నించచ్చు. కాదంటూ లేదండి. 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండుతున్నాడండి. ఆరిపోయిందా? లేదే. దేవుడు కలిగించిన ఈ ప్రకృతిని ఏదో ఒక రోజు నాశనం చేయబోతున్నాడు. దీన్ని నాశనం చేయబడే ఈ ప్రకృతిలో ఒక సూర్యగోళాన్ని మీరు చూస్తే అది ఎప్పటి నుంచి మండుతుందో తెలుసా? 1500 కోట్ల సంవత్సరాల నుండి సూర్యబింబం మండిపోతుంది. ఆరిపోయిందా? ఎవరైనా తెగించి అక్కడికి వెళితే మండిపోతారు, బూడిదైపోతారు. దాన్ని సమీపించకముందే దేవుడు చేసిన ఇదే ఇంత భయంకరంగా ఉంటే, దేవుడు చేసినది ఇదే ఇంత భయంకరమైన స్థితిలో ఉంటే, ఆయన నిన్ను శిక్షించి నన్ను శిక్షించే భయంకరమైన అగ్ని గుండం ఎంత ప్రమాదరహితంగా ఉంటుందో ఆలోచించండి దేవుని పిల్లలారా. చూసారా ఎంత భయంకరమైనది? వద్దండి, మనం అక్కడికి వెళ్ళకూడదు. అందుకే మార్కు సువార్త 9:48 ఆయన యేసన్న మాటలు, ఆయన నోట వచ్చిన మాట మీరు వినండి, ఎంత గొప్పదో. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనాన్ని చూడండి ప్రియులారా. నరకమున వారి పురుగు, ఆత్మ చావులేదు కదా, నరకమున వారి పురుగు చావదు. శరీరానికైతే మరణం ఉంది ప్రియులారా. ఈ శరీరానికైతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు తర్వాత వచ్చే రోగం వల్ల, యాక్సిడెంట్ వల్ల, వయసు నీరుకోవడం వల్ల మనమంతా చచ్చిపోతాం, మనమంతా మరణిస్తాం. శరీరానికైతే మృత్యు ఉంది, మరణం ఉంది, చావు ఉంది. ఆత్మకు చావు లేదు. ఎందుకు? ఏం పేరయ్యా నీ పేరుని మోషే అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఉన్నవాడను. ఆ పేరుగా మోషే, అవును డాడీ నీ పేరేం పేరుని చెప్పమంట వాళ్ళకి. ఉన్నవాడను అని చెప్పమన్నాడు. ఉన్నవాడు, నిన్న ఉన్నవాడు, గతంలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, భవిష్యత్తులో ఉన్నవాడు, ప్రారంభము చివర లేనివాడు, సర్వశక్తుడు దేవుడు, నీ తండ్రి, నా తండ్రి ఉన్నవాడైతే ఉన్నవానికి పుట్టినవాడు లేనివారు ఎలా అవుతారు? ఉన్నవానికి పుట్టిన మనము లేనివారు ఎలా అవుతాం? మిస్ అవుతాం. లేనివారు కాము కానీ మిస్ అవుతాం. అంటే
తగ్గిపోతాం, కనబడకుండా పోతాం. ఎప్పుడు నరకానికి వెళ్ళి ఆయనకి ఎప్పుడు కనబడని భయంకరమైన అగ్నిలో మాడిపోతాం. లేదా దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి అతను అప్పుడే చేరి అతను గుండెను ఆనుకొని నిత్యము ఉన్నవారిగానే మిగిలిపోతాం పరలోకంలో. దేవుని ఇష్టాన్ని మరి చేయడం, దేవుని ఇష్టాన్ని మరి చేయడం చేయాలండి. ఈ మహాసభలో మీరు ఏమి నేర్చుకున్నారు అంటే అన్ని మర్చిపోరా, ఒక్కటే చేయాలి. నీకన్నా తండ్రి నిన్ను ఈ భూమి మీదికి పంపించిన తరువాత ఆయన ఇష్టాన్ని 66 పుస్తకాలలో చదివిన మీరు ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. అబ్రహామును పిలిచారు, చెప్పారు, మీకు నాన్న నీకు ఒక్కగానొక కొడుకు, నీకు ఇష్టమైన నీ కొడుకును నాకు బలి కావాలయ్యా అన్నాడు. ఇచ్చేటానికి వెళ్ళిపోయాడు. వారికి చెప్పలేదు, అక్కడ ఎవరికి తెలియనివ్వలేదు, పనివాడికి చెప్పలేదు, కొడుకుని చెప్పలేదు. కట్టెలు తీశాడు, గాడిదలు తీశాడు, గంపలు కట్టాడు, పనివారిని తను వెంట పెట్టుకున్నాడు, కట్టెలను కొట్టాడు, మూటనేమో గాడికి కట్టాడు. ఆయన చెప్పిన మోరియా దేశానికి వెళ్ళాడు. మోరియా శిఖరం మీదకి తీసుకువెళ్తున్నాడు కొడుకుని, కట్టెని, కట్టెల్ని. పనివాళ్ళని గాడిదని కిందనే ఉంచేశాడు. అప్పుడు అడుగుతున్నాడు విశ్వాసం, నాన్న కట్టెలున్నవి నింపు ఉంది, గది ఉంది, గొర్రె పిల్లేదు నాన్న అడుగుతున్నాడు. అప్పుడు ఆ ముసలి ఉంది, ఆ ముసలి హృదయం ఏమైపోతే చెప్పండి. ఒక పక్క కన్న తండ్రి కోరికను నెరవేర్చాలా, ఒక పక్క కన్న కొడుకును కనపేర్చాలా, ప్రతి పంచాలా, ఏమి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇలాంటి కఠినమైన పరీక్షల్లో మనం నిలబడగలిగితేనే కదండి ఆ లోకానికి చేరుకునేది, ఆయన తండ్రిని చేరుకునేది. ఒక పక్క తను కన్నవాడు, కన్న తండ్రి, ఆ గర్భం, కన్న తండ్రి దేవుని గర్భం అడుగుతుంది. ఆయన కడుపును పుట్టిన అబ్రహాము, ఆయన కడుపును పుట్టిన నీవు, నేను. ఆ తండ్రి ఒక కోరికోలేడు, నీ కుక్కగా ఆయన ఒక్క కొడుకును నాకు ఇస్తావా, చంపేస్తావా? అలాగే నాన్న, అలాగే అలాగే కమాన్ లెక్సా. నీటిగా తీసుకెళ్ళాడు, కొండ మీద చేతులు 2 కట్టేశాడు, కట్టెల మీద పడుకోబెట్టి కట్టెత్తపోయే సమయానికి ఏం తెలియదు మీ కళ్ళతో మీరు చివరిసారిగా చూడండి. విజయం చేశాయి. మీ ప్రియమైన పిల్లలకు అవసరమైన వాక్యాలను ఇచ్చినందుకు వందనములు. నిన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా అనేక మందిని ఆదర్శవంతులుగా, రాబోయే తరాలకు గొప్పవారినిగా నిలవబెట్టాలని వేడుకుంటూ, ఈ మనుషులు ఈ రాత్రిలో మీ పిల్లలు తమ స్వగృహాలకు వెళుతున్నారు. క్షేమంగా వారిని తోడుకొని వెళ్ళాలని మీ పాదపద్మం వరకు వారిని అప్పగించుకోండి. మా ప్రభువు మా రక్షకుడైన యేసు వారి పుణ్యనామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.